ఏంట్రాది? ఏంటిది? సారా. దత్తుగాడు ఎక్కడ? ఏయ్, లోపల బిజీగా ఉన్నాడు, ఏం కావాలి చెప్పు. ఏంట్రా గొడవ? అన్న, నీ అడ్రస్ చూపించకపోతే చంపేస్తా అని చెప్పాడు. ఎవడేడు? శివంబని అని కొత్తగా వచ్చాడు సర్కిల్ ఇన్స్పెక్టర్. అన్న, నువ్వు ఏదో ఒకటి చేసే అన్న అండి, ఏదో ఒకటి చేసే, నేను సైడ్ అయిపోతాను. నువ్వేనా? నిన్ను అందరిని పిలిచి వార్నింగ్ ఇచ్చావట. మీకేం పోయే కాలం వచ్చిందిరా? డ్యూటీలో రాగానే పెద్ద పోటగాళ్ళ సూపర్ బిల్డప్లు ఇస్తారు. ఇప్పటిదాకా యూనిఫామ్ వేసుకుని ఒక్కడు రాలేదు ఇక్కడ. నువ్వేం పెద్ద పుడింగివా? అంటే నువ్వు యూనిఫామ్ వేసుకుని వస్తే మనం భయపడి పారిపోతాం అనుకున్నావా? కనుక్కో, తెలుసుకో. నేనెవరో తెలుసుకొని ఇక్కడ రా. దత్తు దత్తు దత్తుగాడంటే పూర్ణం మార్కెటే కాదు, గాజువాకలు వెళ్ళి అడుగు, వాల్తల్ వెళ్ళి అడుగు, సిరిపురం జంక్షన్ వెళ్ళి అడుగు. ఎవరిని అడిగేది లేదు. ఇప్పుడు ఏం చేస్తావు చెప్పు. నేను మాట్లాడుతున్నా పైకి వస్తున్నావు. ఆఫ్టర్ ఆల్ సర్కిల్ ఇన్స్పెక్టర్వి. ఏసీపీ తెలుసా నీకు? అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ప్రతి శనివారం నా దగ్గర వచ్చి మన తాగెళ్తాడు. కృష్ణరావు తెలుసా నీకు? డీజీపీ తెలుసా? బెల్ట్ తిప్పా, షర్ట్ తిప్పుతా. పోలీస్ డిపార్ట్మెంట్కి నాకు ఇప్పుడు సంబంధం లేదు. నేను పోలీసు వాడినే కాదు. నిన్ను రెండు పీకెళ్తా. ఇప్పుడు చెప్పు, కృష్ణారావుడు అప్పారావుడు ఏంది? దత్తు, నా సంగతి నీకు తెలియదు అనుకుంటా. నాకు కొంచెం మెంటల్. అయ్యి బాబోయ్, ఇలా ఉతికేస్తున్నానేటి? అనవసరంగా నేను పార్టీ మార్చానేటి? రేపటి నుంచి అన్ని వదిలే. రేపటి నుంచి మళ్ళీ పెట్టుకుంటా. ఏం చేస్తావు? రేయ్, నేను డ్యూటీలో జాయిన్ అయి 4 ఏళ్ళైంది. 8 సెంటర్లు మారాను. ఏ సెంటర్ కన్నా ఫోన్ చేయి. శివమణిగాడు ఆపేమన్నాడు, పెట్టుకోవచ్చా అని అడుగు. ఒక్కడైనా సరే పర్వాలేదు, పెట్టుకోవచ్చు అంటే పెట్టుకో. ఆ తర్వాత నీ సైడ్ కూడా రాను. నేను డ్యూటీలో జాయిన్ అయి 8 సెంటర్లు మారాను. ఆపేమన్నాడు, పెట్టుకోవచ్చా అన్నాడు ఒక్కడు. ఆ తర్వాత నీ సైడ్ కూడా రాను. అమ్మా, నువ్వు వెళ్ళి మొక్కున వచ్చే, నేను ఇక్కడ ఉంటా. ఒరేయ్, నేను గుడికి ఎందుకు వస్తున్నానో తెలుసా? ఇంకెందుకు, నా పెళ్లి గురించి. నేను త్వరగా పెళ్లి చేసుకుని నా జీవితం నాశనం అయిపోతే చూసి సంతోషిద్దామని, అంతే కదా? సరే, నువ్వు ఇలాగే కంటిన్యూ చేయి, నేను వెళ్ళి దండం పెట్టుకుని వస్తాను. నువ్వేంటి ఇక్కడ? అమ్మ పూజ. అవును, నువ్వు దత్తుగాడి పార్టీ కదా, ఇక్కడేం చేస్తావు? నాకేం తెలుసు మీరు అంతమంది కొట్టేస్తారని సేఫ్ సైడ్ గా అటే జంప్ అయ్యా. సరిగ్గా ఉంటావా మళ్ళీ పోతావా? ఇక మీదట ఇక్కడే పర్మనెంట్ అయిపోతా. వెళ్ళి పని చేసుకో. బాబాయ్, ఏమయ్యా, దత్తుగారి ఏరియాకి వెళ్ళి గొడవ పెట్టుకున్నావంట? దత్తుగారు కాదు సార్, దత్తుగాడు అనే గుండా దగ్గరికి వెళ్ళా. అసలు ఏమనుకుంటున్నావా నువ్వు? వెనక ముందు చూసుకోక్కర్లేదా? నీ ఇష్టం వచ్చిన తగలబెట్టేటవేనా? ఇష్టం వచ్చినవి కాదు, ఇష్టం లేనివి. సారా, గుడంబ, డ్రగ్స్, చెత్త చెదారం ఇవన్నీ తగలబెట్టా. అయినా నువ్వు ఒక్కడే వెళ్ళటం ఏంటయ్యా? డిపార్ట్మెంట్కి తెలియజేయాలి, రేడ్ చేయాలి, పట్టుకోవాలి, కేసు పెట్టాలి. దీనికంతా ఓ వ్యవహారం ప్రాసెస్ ఉన్నాయి. ఇవన్నీ చేయకుండా నీ ఇష్టం వచ్చినట్లు. ఎంత ఇస్తున్నాడు దత్తుగాడు? మీకు ఎంత ఇస్తున్నాడు? ఏంటయ్యా ఏంటి మాట్లాడేది? వాడు మీ గురించి ఏమంటున్నాడో తెలుసా సార్ మీకు? ప్రతి శనివారం మీ ఏసీపీ గాడు నా దగ్గరకు వచ్చి మందు కొడుతున్నాడని చెప్తున్నాడు. సిగ్గులేదు సార్ మీకు? డిగ్రీ గాడు నాకేం సిన్సియారిటీ ఉంటే ఐపీఎస్ మీకెంత సిన్సియారిటీ ఉండాలి? ఏంది ఏంటయ్యా మీ సిన్సియారిటీ? ఏం చేయగలరు? మాకు తెలీదా? మాకు చేత కదా? చేత కాదు, నిజంగా మీకేం చేత కాదు. నేను ఇలాగే ఉంటా, ఇలాగే చేస్తా, మీరు అలాగే ఉండండి. ఏం చేస్తావా? ఏం చేస్తావు? వీళ్ళెందుకు వచ్చారు? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్.
ఈ ప్రెస్ మీట్ దేనికి సార్? నీది పూర్ణ మార్కెటేనా? అవును సార్. పూర్ణ మార్కెట్ దాదా పేరేంది? దత్తు సార్. వాడు రైట్ హ్యాండ్, భద్రం సార్. లెఫ్ట్. సూరిగాడు, సీనిగాడు, సత్తిగాడు సార్. పూర్ణ మార్కెట్ సిఐ పేరు తెలుసా? తెలీదు సార్. మ్మ్. వీడు మీ ఎస్ఐ. వీడి పేరు మీకు తెలుసా? తెలీదు సార్. అందుకే ప్రెస్ మీట్. ఏంది? అర్థమైంది సార్. నా పేరు శివమణి, పూర్ణ మార్కెట్ సర్కిల్ ఇన్స్పెక్టర్. ప్రాబ్లం ఏంటంటే పోలీస్కి పబ్లిక్కి మధ్య రిలేషన్షిప్ చాలా తక్కువగా ఉంది. వాళ్ళ దగ్గరికి వెళ్తే సరిగ్గా రియాక్ట్ అవ్వటం లేదు, న్యాయం జరగట్లేదు అని పబ్లిక్ ఫీల్ అవుతున్నారు. కానీ అది తప్పు. మేమున్నది మీకోసం. మీకెప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా నాకు ఫోన్ చేయండి. నా నంబర్ 9848022338. 9848022338. పూర్ణ మార్కెట్ ఏరియా చాలా చిన్నది. మీరెప్పుడు ఫోన్ చేసినా 2 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉంటా, 2 నిమిషాల్లో వస్తా. నేను ఎప్పుడు పూర్ణ మార్కెట్ లోనే ఉంటా, మీకోసమే ఉంటా. మీకెప్పుడు ఏ అవసరం వచ్చినా ఫోన్ చేయండి. మేము ఉన్నదే మీకోసం. ప్రభుత్వం మాకు జీతాలు ఇస్తున్నదే మీకోసం. చూడు, ప్రజలు, పోలీసులు ఎంత ఫ్రెండ్లీ. నీ లైఫ్లో ఎప్పుడైనా పబ్లిసిటీ దొరికిందా? గుడ్ ఫర్ ద సొసైటీ. హీరో అయిపోయాడు. నిన్ను లోపలేసి ఉంటే నేను కూడా హీరో అయ్యేవాడిని. అంతేగా నాటి కంట్రోల్ చేయలేవు. ఏంటి కంట్రోల్ చేసేది? గట్టిగా మాట్లాడితే చేయి చేసుకుంటాను డౌట్ వేసింది. అయిన వాడు పోలీస్ అంటే చిచ్చి, వాడు గుండా. వాడి గురించి ఆలోచిస్తూ వేస్ట్. ఏం వేస్ట్? నువ్వు మానే, నేను ఆడి గురించి ఆలోచించాలి. నువ్వు తాగు తాగు. తాగుతానులే. శివమణి 9848022338. ఎనీ ప్రాబ్లం, ల్యాండ్ ప్రాబ్లం, ఇంటి ప్రాబ్లం, ఎవరైనా దొంగతనం చేసినా, ఆడపిల్లని సతాయించినా, గుండాగిరి చేసినా వెంటనే నన్ను కాంటాక్ట్ చేయండి. మీకు ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా నాకు ఫోన్ చేయండి. ఫోన్ చేస్తే వచ్చేస్తావా? అని డౌట్లొద్దు. మాకు జీతం ఇస్తున్నదే అంతా మీకోసం. కబుర్లు. కబుర్లు చెప్తున్నానని అనుకోవద్దు. నిజంగానే వస్తా. వీడెవడ్రా బాబు? వీడెవడ్రా బాబు కోతలు కోస్తున్నాడని మీరు అనుకోవద్దు. ఇంటర్వ్యూ. నేను మీ ఫ్రెండ్ని. ఎక్కడో చూశాను. ఆడియో షాప్. అతను పోలీస్ ఆఫీసరా? ఏంటి బస్ రాలేదా? డోంట్ వర్రీ, మా బైక్ లోనే డ్రాప్ చేస్తా. థ్యాంక్స్ అన్నయ్య. అన్నయ్య బావా, మా చెల్లెలా ఉందిరా? సూపర్ గా ఉంది బావా. అయితే ఉంచుకో. రే బావా, చెల్లెమ్మని సరదాగా ఎక్కడికైనా తీసుకెళ్ళరా. అలాగే బావా. వెళ్ళొచ్చు కదమ్మా. కమాన్ బేబీ. అరే పర్లేదమ్మా, బావ చాలా మంచోడు. బావకి బైక్ ఉంది, సరదాగా అలాగెళ్తే ఐస్ క్రీములు కూల్ డ్రింక్లు అయితే తాగిస్తాడు. బావా ఓ పని చేయరా, నువ్వు మా చెల్లిని తీసుకెళ్ళు, నేను మీ చెల్లిని తీసుకెళ్తా. ఓకే బావా. ట్యూషన్ నుంచి ఏంటి బావా, ఖాళీ ఊర్లో టైం కదా. హలో, నేను టీవీలో మీ ఇంటర్వ్యూ చూసి ఫోన్ చేస్తున్నాను. ఇక్కడ నంబర్ 5 బస్ స్టాప్ లో 2 కుర్రాళ్ళు అమ్మాయిలు ఏడ్పిస్తున్నారు. మీరు వస్తారా? అదేంటంటే హలో హలో ఫోన్ చేస్తే వెంటనే వస్తానని బిల్డప్లు. అసలు ప్రాబ్లం ఏంటో వినకుండా కట్ చేసేసాను. శివమణి 9848022338. ఇవన్నీ అనవసరం అమ్మా, టైం వేస్ట్ చేయకండి. నీకు మా బావ అంత మంచి బావ దొరకడు, నా అంత మంచన్నయ్య కూడా దొరకడు. రా. ఇలాంటి యదవన్నయ్య నీకు తప్ప ఎవడికి దొరకడమ్మా. ఏయ్ ఎవరు నువ్వు? శివమణి ఏంది? 9848022338. రేయ్ రారా. ఏం పేరు రా నీది? ఏం పేరు? నీ బాబు పేరేంటి? చెప్పా. సినిమాకి వెళ్తావా? అమ్మాయిని తీసుకు. ఏ ఏరియా? ఏ ఏరియా నీది? చెప్పు సరిగ్గా చెప్పు. వినపట్లా. జగదంకి వెళ్తావా? మ్యాట్ నీ ఫస్ట్ షో, సెకండ్ షో అన్ని చూపిస్తాను. ఇప్పో చెప్పురా. ఇప్పో త్వరగా. ఎప్పుడు చేయండి సార్. నువ్వేంట్రా చూస్తున్నావు? అబ్బా షర్ట్ ఇప్పురా. అబ్బా తీస్తాను సార్. చల్ బే చల్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ఇంకెప్పుడు చెయ్యండి సార్. సార్ అక్క చెల్లెలు ఉన్నాను సార్. సార్ 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 మా అమ్మ నాన్న సార్, ఇంకెప్పుడు చేయండి. ఇక్కడ ఎవరు ఫోన్ చేశారు నాకు తెలీదు. థ్యాంక్స్. ఎప్పుడు ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా నాకు ఫోన్ చేయండి. ఏంది? ఫోనే.
వెళ్ళండి వెళ్ళండి. ఏ ఖాన్, ఎవరో ఇద్దరు కుర్రాళ్ళు స్కూల్ మాస్టర్ బైక్ తీసుకుని రుషికొండ వైపు వెళ్తున్నారు. వెళ్ళి పట్టుకోపో. నీకే చెప్పేది ఏంది? ఆ మ్యాటర్ తర్వాత ముందు ఈ మ్యాటర్ చూడండి. మీ ట్రాన్స్ఫర్ ఆర్డర్ సార్. చింతపల్లి దగ్గర గూడెమని చిన్న ఊరు సార్, అక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తారు సార్. మీరు వెళ్ళిపోతున్నందుకు చాలా ఫీల్ అవుతున్నాను సార్. మరీ అంత ఫీల్ కావద్దు. నీకు కావాల్సింది క్యాన్సిల్ ఆర్డరేగా ఉంటుంది. నువ్వు రిషికొండ వెళ్ళి వచ్చేసరికి టేబుల్ మీద ఉంటుంది. ప్రతి ఇంటికి ఓ దొడ్డిదారు ఉంటుంది తంబి. అది అప్పుడప్పుడు వాడుతూ ఉండాలి. అది ఇప్పుడు నేను వాడతాను. ఏంది? ఎస్ సార్. ఈ